ఈ బలహీనత నుంచి విడుదల దయచేయి. నిలకడైన ప్రార్థన, అదే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసావా, ఆ ప్రార్థన చేయడమే. మళ్ళీ సిగ్గు విడిచి మాటి మాటికి అడుగుతూ ఉండాలి. లేకపోతే ఒక రోజున అక్కడ సిగ్గు పడతాం న్యాయపీఠం ఎదుట. అందరి ముందు నీ అంతరంగంలో ఉన్న రహస్యాలు, చీకట్లో ఉన్న రహస్యాలను బయటికి తెస్తానడు కదా ప్రభు. అలా తేకముందే ఇక్కడే మనము మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. నిలకడైన ప్రార్థన ఉంటే మనం ఒక రోజున సిగ్గుపడవలసిన అవసరం ఉండదు. ఇక్కడే సిగ్గు విడిచి అడుగుతూ ఉంటే ఒక రోజున సిగ్గుపడవలసిన అవసరం మనకు ఉండదు. మీరు మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటున్నారు, నేను అంతకంటే మంచి ఇస్తాను, అయితే మీరు నన్ను అడగండి. అది ప్రభు చెప్తున్నమాట. ప్రార్థించండి, మాటి మాటికి ప్రార్థించండి. ఎవరైనా నీకు తోడుగా ఉండి ప్రార్థించమని అడిగితే వారిని అడుగు. ఇతరులు కూడా నీకు సహాయంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. సంఘాన్ని అడుగు, ప్రార్థన చేస్తారు. సేవకులను అడుగు, ప్రార్థన చేస్తారు. అలాగని మనకు అలవాటు లేదనుకో, ఎక్కడో ఏదో ప్రార్థన చేస్తున్నట్టు ఏదో జరుగుతుందంటే మనం అలాంటి మాయల్లో పడక్కర్లేదు. కానీ మన పరిధిలో మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ముఖ్యంగా నీకు నీవే. ఇప్పుడు నీ ఇంటికి స్నేహితుడు వచ్చాడు, అతడు కదా వెళ్ళాడు, నీకు అవసరం వచ్చింది, నువ్వే దేవుని దగ్గరికి డైరెక్ట్ వెళ్ళాలి. సరే, నీకు సహకారంగా మనందరం ఉన్నాం కాబట్టి చేస్తాం ఒకరికొకరు ప్రార్థన. కానీ ముందు నీ అవసరాన్ని నీవే ప్రభుకు పదే పదే మాటి మాటికి అంటాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, మాటి మాటికి అడుగుట వల్ల. మాటి మాటికి అడగాలి ఆయన్నే. మాటి మాటికి ప్రార్థన చేసే వాళ్ళంటే ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు. మాటి మాటికి ప్రార్థన అన్నారు అనుకోండి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఏ పనికైనా ప్రార్థనే, ఏ ఆలోచనకైనా ప్రార్థనే. అది ఎంత భక్తి జీవితం, నిజంగా చెప్పాలంటే ఎంత మంచి జీవితం అది. ఏదో చిన్న పనే కదా అనుకుంటాం మనం, దానికి కూడా ప్రార్థన అని అన్నారు అనుకోండి ఎవరైనా, ఎంత మంచి మాట అది, ఎంత ఆలోచన. కొద్దిసేపు మాట్లాడుకుంటుంటాం సేవకులు, మళ్ళీ ప్రార్థన అంటాం, మళ్ళీ ఒకరు చేస్తారు, మళ్ళీ ఒకరు మాట్లాడినా మళ్ళీ ప్రార్థన అంటుంటాం. ఎప్పుడో కానీ తప్పిపోవడానికి వీలు ఉండదు అలాంటివి. మళ్ళీ ప్రార్థనే. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, మాట్లాడుట, దేవునితో సహవాసం చేయుట, దేవునికి విన్నవించుకునుట, దేవునిపైన ఆధారపడుట, దేవునికి నీ నిస్సహాయతను తెలియజేయుట, సర్వశక్తి కలిగిన దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకునుట, అద్భుతాలు చేయడానికి మార్గాన్ని తెరుచుట, విజయాలు పొందుట, అవసరాలు తీర్చబడుట, ఇదంతా ప్రార్థనలో జరుగుతుంది. ప్రార్థన మనకు ఎంతో అవసరమై ఉంది. అది ఇలాంటి ప్రార్థన మనకు అవసరమై ఉంది. మాటి మాటికి ప్రార్థన మనకు అవసరమై ఉంది. అస్తమానం నా దగ్గరికి వస్తున్నాడు, నేను ఇతనికి సహాయం చేయాలని దేవుడు అనుకోవాలి, నేను ఇవిడికి సహాయం చేయాలని దేవుడు అనుకోవాలి. అలాగా చేయండి మీరని ఆయన చెప్తున్నాడు. మాటి మాటికి చేయండి.